హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చరిత్రలో ఒక రోజు చాలా గొప్పగా లిఖించబడింది. ఎందుకంటే ఆడవాళ్ళకి అన్ని చట్టాలు, ఆడవాళ్ళ కోసమే అన్ని పోలీస్ స్టేషన్స్, ఆడవాళ్ళు ఏది చెప్తే అది నడుస్తుంది, ఆడవాళ్ళ పక్షపాతి న్యాయ వ్యవస్థ అంటూ మన గతంలో కొన్ని వీడియోస్ నేను కూడా చేయడం జరిగింది. ఎందుకంటే 498 కేసు వల్ల అతుల్ అనే వ్యక్తి చనిపోవటం, అలాగే చాలా మంది ఆ తర్వాత చనిపోవటం తోటి గ్యారంటీగా ఆడవాళ్ళకి సింపతి ఉంటుంది కోర్ట్స్లో అని మాట్లాడుకుంటాం జరిగింది. కానీ తప్పు చేసినప్పుడు కొన్ని న్యాయ వ్యవస్థలు దానికి ప్రతిగా అందిస్తాయని నిరూపిస్తూ ఒక కేసు ఈ మధ్య కాలంలో బాగా సంచలనం రేపింది. ఆ కేసే గ్రీష్మా షెరోన్ కేసు. గ్రీష్మా షెరోన్ వీళ్ళ గురించి మీకు తెలియాలంటే ఒక ఫోటో మీకు చాలా చాలా ఫెమిలియర్ గా ఉంటుంది. 2 డ్రింక్ బాటిల్స్ పట్టుకొని ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫోటో, గతంలో మన కళ్ళ ముందు కదిలిన ఫోటో అదంతా. అమ్మాయి పేరు గ్రీష్మా, అబ్బాయి పేరు షెరోన్. ఇద్దరు గ్రీష్మ కేరళకు సంబంధించిన అమ్మాయి, షెరోన్ తిరువనంతపురం తమిళనాడు. వీళ్ళిద్దరు డీప్ లవర్స్. ఎంత డీప్ లవర్స్ అంటే ఒకళ్ళను వదిలిపెట్టి ఒకళ్ళు ఉండలేనంత డీప్ గా ప్రేమించుకున్నటువంటి వ్యక్తులు. షెరోన్ ఎంతగా ప్రేమించాడంటే అమ్మాయిని, ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పగా అతని ప్రేమ అమ్మాయి పైన ఉండేది. అమ్మాయి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా 20-30 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అమ్మాయిని కలవటానికి వెళ్తూ ఉండేవాడు. తనతో తన ప్రేమ చాలా దృఢంగా అల్లుకుపోయింది. సో గ్రీష్మకు కూడా తనంటే అంతే ప్రేమ. ఎప్పటి వరకు కొంతకాలం మాత్రమే తను ప్రేమించగలిగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు తనకు ఒక సంబంధం చూశారు. అబ్బాయి మిలిటరీ ఆఫీసర్, శాలరీ మంచిగా ఉంది, మంచి దృఢంగా అందంగా ఉన్నాడు, షెరోన్ కన్నా బాగున్నాడు. అమ్మాయి మనసు అటువైపు మళ్ళింది. ఇందుకు 2 కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, అబ్బాయిని ప్రేమించి తింతో తిరిగిన విషయం ఇంట్లో చెప్తే తంతారనే ఉండొచ్చు. 2, అరే ఈతతో తిరిగి అయిపోయింది, కొత్తగా ఇంకోటి దొరికాడనైనా అయి ఉండొచ్చు. సో అయితే ఇప్పుడు ఈ అబ్బాయిని అయినా కలుస్తుంది రెగ్యులర్ గా, షెరోన్ ని, తనతో ప్రేమగా ఉంటుంది, అన్ని కావాల్సినవన్నీ చేస్తున్నారు, ఎక్కడంటే అక్కడికి వెళ్ళి తిరుగుతున్నారు. కానీ ఒక పక్కన పెళ్లి సంబంధం ఫిక్స్ అయిపోయింది, అయినా కూడా షెరోన్ కి చెప్పలేదు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది, అయినా కూడా షెరోన్ కి చెప్పలేదు, కానీ వాటితో తిరుగుతూనే. కానీ ఈ తిరిగే క్రమంలో తను చంపడానికి చాలా విధాలు ప్రయత్నించింది. అదే ఇక్కడ మెయిన్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక భయంతో ఏదైనా చిన్న మిస్టేక్ ఒకసారి చేస్తే అది క్షమించేసి వదిలేసే తత్వం అందరికీ ఉంటది, ఏదో అనుకోకుండా చేశాడు అని. కానీ ఈ షెరోన్ ని చంపడానికి ఈ అమ్మాయి ఆల్మోస్ట్ 3 సార్లు ప్రయత్నించింది. 3 సార్లు ప్రయత్నించింది అంటే తను ఈ అబ్బాయికి నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి వేరే అబ్బాయిని చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను అని చెప్పలేకపోయింది. ఆ గిల్ట్ తో వచ్చినటువంటి భావన, అది చెప్పడం కన్నా ఆ అబ్బాయిని హతమారిస్తే సరిపోతుంది కదా అనేది అమ్మాయి మైండ్ సెట్. ఎవరికి తెలుస్తుంది, ఎవరికి తెలియదు. స్లో పాయిజన్ గా ఏదైనా ప్లాన్ చేసి చంపేద్దాం అనుకుంది. దానికి ఆ అమ్మాయి ఎంచుకున్న మార్గం ఏంటంటే పారాసెటమాల్. ఫస్ట్ పారాసెటమాల్ టాబ్లెట్లు తీసుకొని వాటర్ లో కలిపి అతనికి ఇచ్చి, ఇది ఒక డ్రింక్ తాగండి అని చెప్పడం జరిగింది. కానీ ఆ అబ్బాయి ఇచ్చి ఇది బాగలేదని ఒక 2-3 సిప్పులు వేసి పక్కన పడేయటం జరిగింది. ఇది ఫస్ట్ అమ్మాయి చేసినటువంటి అటెంప్ట్. తర్వాత మళ్ళీ జ్యూస్ లో కలిపేసి, ఇది కూడా మంచిది, మన ఇద్దరం గేమ్ ఆడుకుందాం పట్టు అంటూ ఆ అబ్బాయికి మళ్ళీ పారాసెటమాల్ ఫుల్ గా వేసేసి తాపించే ప్రయత్నం చేసింది. ఈ అబ్బాయి గ్లాస్ లో పారాసెటమాల్ ఫుల్ గా ఉంది, అమ్మాయి దాంట్లో అసలు లేకుండా ట్రై చేసింది. అక్కడితో ఆగలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను చేసే ప్రయత్నం విఫలం కాకూడదు అనుకుంది. అందుకోసం అనేసి అమ్మాయి ఆయుర్వేదిక్ పెస్టిసైడ్స్ ఉంటాయి, అంటే ఆయుర్వేదిక్ పెస్టిసైడ్స్ అంటే రెగ్యులర్ పెస్టిసైడ్స్ కానీ అవి ఆయుర్వేదంతో తయారు చేస్తారు. అవి మొక్కలకు కొట్టినప్పుడు ఆయుర్వేద అంటే ఆర్గానిక్ గా ఉంటది అనేసి ఒక భ్రమలో ఉంటారు. అటువంటి పెస్టిసైడ్స్ మొక్కల మీద కొడుతూ ఉంటారు. పెస్టిసైడ్స్ తీసుకొచ్చి ఈ అబ్బాయికి, ఇంట్లో ఎవరు లేరు, మన ఇద్దరం ప్రశాంతంగా ఉండొచ్చు, రాగలవా అని చెప్తే వాడు ఎగేసుకుని రావడం జరిగింది. షెరోన్ వచ్చిన తర్వాత అరే అని కొద్దిగా అచ్చిగా పుచ్చికలాడి మంచిగా చేసుకుని, అనుమానం రాకుండా తనతో బిహేవ్ చేసి, చివరికి ఇది ఒక జ్యూస్ చాలా బలమైంది, హెల్త్ బాగుంటుంది, ఇది మా ఇంట్లో అంతా తాగుతాం, కోసం ఇది నేను ప్రత్యేకంగా తెప్పించాను అంటే తనకు ఒక జ్యూస్ ఇచ్చింది. దాంట్లో ఇది కలిపించింది. అది బాగోలేకపోయినా ఆరోగ్యానికి మంచిది, కొద్దిగా చేదుగా ఉంటది, తాగని చెప్తే పాపం ఇటు తాగేశాడు. అక్కడ నుంచి ఇంటికి వచ్చేయటం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే వీడికి ప్రాబ్లం తెలిసింది, ఏదో అవుతుంది, సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ మీ, అనీజీగా ఉంటుంది, వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి, కళ్ళు తిమ్ముర్లు ఎక్కుతున్నాయి, బాడీ తిమ్ముర్లు ఎక్కుతుంది, ఇవన్నీ వాడు గమనించాడు. కానీ అమ్మాయి ఒక మెసేజ్ పెడుతుంది అప్పుడు, ఏమంటే ఐఎమ్ సారీ అని. రా నాన్న అని మనోడు అంటే, ఏం లేదు, బేసికల్ గా నీకు ఇచ్చిన డ్రింక్ కొంచెం పాడైపోయింది, నీకు కొంచెం అనీజీగా ఉంటది, నాకు కూడా అలాగే ఉంది, ఏమనుకోకు, సారీ అంటూ మెసేజ్ పెట్టింది. సో ఓకే, ఈడేమనుకున్నాడు, అవును కదా ఆ డ్రింక్ లో కొద్దిగా ఏదై ఉంటది,
మనం ఏమనుకుంటే ఏదైనా ఫుడ్ పాయిజన్ ఏదైనా అయితే టాబ్లెట్స్ వేసుకుంటే రేపటికల్లా నార్మల్ అయిపోతాం అనుకుంటా. అలాగే ఈ శరణ్ కూడా లైట్ తీసుకున్నాడు. కానీ ఇక్కడే అసలు విషయం డేంజర్ అయింది. అలా లైట్ తీసుకుంటూ 1 వీక్ గడిపేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడాడంట. నాకేదో అయిపోతుందిరా, నాకు అర్థం కావట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏం తినలేదు, అసలు ఏమవుతుంది అని. అలా వారం తర్వాత హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్లు షాక్. తన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని ఆల్మోస్ట్ ఫెయిల్యూర్. ఒకదాని తర్వాత ఒకటి. ఇంతకాలం ఎందుకు ఆగారు? మీరు వెంటనే అనీజీగా ఉన్నప్పుడే రావాల్సింది, మీరు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారంటూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఎటువంటి ఉపయోగం లేకుండా వెళ్ళిపోయింది. అయితే ఆయన చనిపోయే ముందు వాంగ్మూలం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ లవర్ ని, గ్రీష్మని అనుమానించలేదు, తన పైన చెప్పలేదు. తను ఏదో డ్రింక్ ఇచ్చింది అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పాడు. కానీ తను లైఫ్ మొత్తంలో ఎప్పుడు కూడా గ్రీష్మని అనుమానించలేదు. అతని ప్రేమ అంత స్వచ్ఛమైంది, అంత మంచిది. కానీ గ్రీష్మ ప్రేమ కుటిలమైంది, చాలా చాలా హేయమైంది, ప్రాణాలు తీసే అంతగా దిగజారింది. సో చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న గ్రీష్మ ఫోన్ చేసి, ఏమ్మా ఏమిచ్చావు, కూల్ డ్రింక్ అంట, ఏ కూల్ డ్రింక్ అని అడిగితే అమ్మాయి చెప్పకుండా ఫోన్ అవాయిడ్ చేయటం మొదలుపెట్టి, నార్మల్ కూల్ డ్రింకే ఆంటీ అని చెప్తుంది, అందుట్లో ఏమైనా కలిపావా అంటే మాత్రం చెప్పకుండా ఫోన్లు పెట్టేయటం, ఫోన్లు అవాయిడ్ చేయటం తోటి తల్లిదండ్రులు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టినప్పటి దగ్గర నుంచి పూర్తి ఇన్వెస్టిగేషన్ కనుక మనం చూసినట్లయితే అంచెలంచెలుగా ఎలా శరణ్ని చంపడానికి గ్రీష్మ ప్రయత్నించింది అనేది చాలా క్లియర్ కట్గా 500 పేజీల్లో రాయటం జరిగింది. ఈ కేసును చూసినటువంటి ఏం బషీర్ షాక్ అయిపోవడం జరిగింది. ఏంటి, ఇంత ఘోరంగా ఉంటారా, ఇంత ప్రీప్లాన్డ్ గా ఉంటారా, ఇంత కోల్డ్ బ్లడ్ అండ్ మర్డర్ చేస్తారా, నమ్మించి మోసం చేస్తారా, ప్రేమించిన వ్యక్తిని ఇంత దారుణంగా చంపేస్తారా అంటూ ఆయన షాక్ అవడం జరిగింది. అయితే తనకి పెద్ద శిక్ష వేస్తారు అని ముందే అంటే తన గురించి వాళ్ళ లాయర్లు చెప్పిన విషయాలంటే 22 సంవత్సరాలు 23 సంవత్సరాల అమ్మాయి, తనేదో చదువుకుంటుంది, తనకు చాలా భవిష్యత్తు ఉంది, దీనికి ఇటువంటి శిక్ష వేస్తారా, కొంచెం శిక్ష తగ్గించండి అని అడిగారు. దానికి జడ్జి సజేమిరా అన్నారు. మళ్ళీ తర్వాత వాయిదాల్లో మళ్ళీ హియరింగ్స్కి వెళ్ళినప్పుడు తనకి కొద్దిగా మైండ్ సెట్ బాగోదు, తను కొంచెం మెంటల్లీ రిటార్డెడ్, కొంచెం ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదంటూ అటువంటిగా కూడా ట్రై చేశారు. కానీ అది కూడా ఒప్పుకోలేదు. చివరికి గ్రీష్మకి మోసం చేసినందుకు గాను, చంపేసినందుకు గాను మరణ శిక్ష విధించటం జరిగింది కోర్టులో. నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత మరణ శిక్ష విధించటం, అది కూడా ఒక అమ్మాయికి ఇదే మొదటిసారి. నిండు ప్రాణాన్ని నమ్మించి ప్రేమించి చంపేయటం అసలు ఎంత ఘోరం. చివరి వరకు తన ప్రేమ నిజం స్వచ్ఛమని నమ్మినటువంటి శరణ్ ప్రేమ ఎంత గొప్పది. చాలా మంది మాట్లాడుతుందంటే అంత చిన్న అమ్మాయికి అంత పెద్ద శిక్ష వేయటం కరెక్ట్ కాదని మాట్లాడుతున్నారు. అంత చిన్న అమ్మాయి 3 సార్లు ప్లాన్ చేసి నిండు ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని నాశనం చేయటం కరెక్టా? న్యాయ వ్యవస్థ ఆడవాళ్ళకి తొత్త మీరు చెప్పినట్టు మాట్లాడుకోవటానికి. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, అది మగవాడిదైనా ఆడదానిదైనా. తప్పు ఎవరిదైనా తప్పే, అది మగవాళ్ళదైనా ఆడవాళ్ళదైనా. కలకత్తా కేసులో ఆ అబ్బాయికి యావజ్జీవ శిక్ష వేశారు అంటూ మాట్లాడుతున్నారు. అది వేరు, ఇది వేరు. ఇది నమ్మించి మోసం చేయటం, రోజు కృషించేలాగా చేసి చంపేయటం, ఇది నమ్మక ద్రోహం, ఇది ప్రేమక ద్రోహం. ఇటువంటి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. బయటకు తీసుకెళ్లి గొంతు కోసిన వాళ్ళు ఉన్నారు, ఇలా వేరే వాళ్ళతో ఉంటున్నారని మర్మాంగాలు కోసేసిన ఆడవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు మగవాడు చేసిన తప్పులే సమాజానికి తెలిసేలాగా మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం మీడియా ముందుకొచ్చి ఒక మగవాడికి అండగా ఉంది, అది కూడా అమ్మాయికి మరణ శిక్ష వేయటంతో మాత్రమే. లేదంటే మీడియాలన్నీ కూడా అమ్మాయి వైపే ఉండేవి. ఓవరాల్ గా నిండు ప్రాణాన్ని బలికొన్నటువంటి ఈ అమ్మాయికి కరెక్ట్ శిక్ష పడిందా లేదా, మీరేమంటున్నారు? నేనైతే ఇది కరెక్టే. వేరే అమ్మాయి ఎవరు ఇటువంటి తప్పు చేయకుండా ఉండాలంటే ఇటువంటి శిక్షలు పడాలి అని నమ్ముతున్నాను. శరణ్ కి, తన నమ్మిన ప్రేమకి సెల్యూట్ చేస్తూ ఉన్నా. అదే ప్రేమ మోసపోయినందుకు సింపతి కూడా చూపిస్తూ ఉన్నా. అంటే దారుణానికి ఒడిగట్టినటువంటి గ్రీష్మకి ఈ శిక్ష కరెక్టే అని నమ్ముతున్నా. కానీ ఇందుట్లో వాళ్ళ అమ్మ, వాళ్ళ అంకుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని వాస్తవం. వాళ్ళ అంకులకు కూడా 5 సంవత్సరాల శిక్ష విధించడం జరిగింది. దీనికి సహకరించినందుకు గాను. తన పేరు నిర్మల్ కుమార్. ఈ అమ్మాయికి మరణ శిక్ష, తనకి 5 సంవత్సరాల శిక్ష. వాళ్ళ అమ్మకు కూడా రియల్ గా అయితే శిక్ష వేయాలి, తను కూడా సహకరించింది. బట్ ఆధారాలు సరిగా లేకపోవడంతో ఆవిడని వదిలేశారు. మరోసారి మనసారా న్యాయస్థానాలు అందరినీ ఒక విధంగా చూస్తూ న్యాయంగా తీర్పులు ఇస్తున్నాయని మనసారా నమ్ముతూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.